పచ్చ జెండా రెపరెపలాడింది. నారా లోకేష్ చంద్రబాబుల యొక్క స్ట్రాటజీతో పులివెందులను కూడా కైవసం చేసుకున్నారు. ఇక నాకు తెలిసి నెక్స్ట్ గా టీడీపీ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ తో రాబోతోంది. సో పులివెందుల్లో భారీ మెజారిటీతో టీడీపీ గెలుపొందింది. ఆ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో పులివెందుల్లో అద్భుతమైన మెజారిటీ సాధించింది. ఇక కంచుకోట బద్దల కొట్టింది టీడీపీ పార్టీ. మారెడ్డి లతారెడ్డి ఆ బిగ్గెస్ట్ మెజారిటీతో గెలుపొందారు. సో ఎన్నేళ్ల చరిత్ర 1996 నుంచి 2024 వరకు కూడా కంప్లీట్ గా వైసీపీ జెండా పులివెందులలో పాతితే ఆ జెండాని తీసి పక్కన పెట్టేసి టీడీపీ జెండాని పచ్చ జెండాని అక్కడ రెపరెపలాడించింది మారెడ్డి లతారెడ్డి. సో నాకు తెలిసి మెజారిటీ కూడా కొన్ని వేలలో ఉండే అవకాశం ఉంది. సుమారుగా మెజారిటీ కూడా టు మై నాలెడ్జ్ అక్కడ 4000కు పైగా మెజారిటీ అన్నట్టు తెలుస్తోంది. సో 4000 పైచీలకు మెజారిటీ సాధించింది మారెడ్డి లతారెడ్డి. సో పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడింది. సో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు పోలయ్యాయి. సో సుమారుగా 6050 ఓట్లు. అద్భుత, నిజంగా అద్భుతమే. 6050 అంటే మొత్తం పోలైన ఓట్లు ఏంటంటే 7481 ఓట్లు పోలైతే 6050 మెజారిటీ అంటే కంప్లీట్ గా టీడీపీ వాషౌట్ చేసింది. కంప్లీట్ టీడీపీ అక్కడ విజయకేతనం ఎగరవేసింది. టీడీపీ జెండాని రెప్పరెప్పలాడించింది. సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినట్టుగానే ఇక్కడ భావించాలి. సైకిల్ వచ్చిన వేగానికి, సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ పూర్తిగా స్క్రాప్ లోకి వెళ్ళిపోయింది. సో కేవలం ఇప్పటి వరకు మనకంతో సమాచారం మేరకి 6050 ఓట్ల మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి అక్కడ విజయం సాధించారు. కొన్ని ఏళ్ల చరిత్ర 1996 నుంచి 2006 వరకు కనీసం అక్కడ ఓటు హక్కు వేసే అవకాశం లేదు. జడ్పీటీసీగా స్థానిక ఎన్నికల్లో కనీసం ప్రజలకు అసలు బ్యాలెట్ పేపర్ అంటే తెలియదు, బ్యాలెట్ లో ఓటేసే అవకాశం కూడా లేదు. 2016లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. కానీ అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న అనేక రభస రాజకీయ డ్రామాలకి తెరలేపి అక్కడ వైసీపీ విజయం సాధించింది. మళ్ళీ కూడా ఆ తర్వాత 2021లో మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చింది. మళ్ళీ బ్యాలెట్ కి ప్రజలు దూరమయ్యారు. కనీసం బ్యాలెట్ వైపు కూడా చూడలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బ్యాలెట్ బాక్స్ బద్దలైపోయింది. టీడీపీకి వన్ సైడెడ్ గా కంప్లీట్ గా వాష్డ్ అవుట్ విధంగా పులివెందులలో సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఫ్యాన్ పూర్తిగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ వేగానికి జగన్ పార్టీ అతలాకుతలమైంది. జగన్ పార్టీ యొక్క భూకంపం, అక్కడ జగన్ పార్టీకి ఒక రకంగా భూకంపం అని చెప్పాలి. సో వైసీపీ డెఫినెట్ గా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల చరిత్రని, ఎంతో చరిస్మాని మా గడ్డ అని చెప్పుకున్నటువంటి విధంగా గంభీరంగా ధైర్యంగా చెప్పుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఇదిక మా గడ్డ కాదు, టీడీపీకి గడ్డగా మారిందని చెప్పే పరిస్థితులకు వచ్చింది. సో మరి కాసేపట్లోనే ఆల్రెడీ పులివెందుల రిజల్ట్ వచ్చిందనంటే మరొక హాఫ్ అన్ అవర్ టు 15 minutes టు హాఫ్ అన్ అవర్ లో మరొక రిజల్ట్ కూడా రాబోతుంది. ఒంటిమిటి రిజల్ట్ కూడా ఫైనల్ కాబోతోంది. పులివెందులలో మారెడ్డి లతారెడ్డి 6050 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీటెక్ రవి సతీమణి సో ఒక విజయ డంకా మోగించారు అక్కడ. సో చంద్రబాబు జగన్ పైన మరోసారి ఘన విజయం సాధించారు. పులివెందుల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు కూడా ఏకంగా వైసీపీ అయితే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని మొత్తాన్ని అక్కడ మోహరించింది. పెద్ద ఎత్తున ఒక రాజకీయంగా ఉద్రిక్తమైన పరిస్థితుల్ని అక్కడ దారితీసింది. టీడీపీ వైసీపీ మధ్య ఏకంగా పోలింగ్ జరుగుతున్న ప్రక్రియ కూడా మీరు ఆటిలో చూసే ఉంటారు. తలలు పగలగొట్టుకున్నారు, చొక్కాలు చించేసుకున్నారు. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఏకంగా రిగ్గింగ్ అన్నారు, రకరకాల విషయాలని అక్కడ పెద్ద ఎత్తున రాజకీయ చర్చలో భాగంగా మనం విన్నాం. ఏకంగా సామాన్య ప్రజలు కూడా ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గరికి వస్తున్న వారంతా కూడా చెప్పిన మాట ఒకటే, మేము ఆ ఓటు వేసుకోగలుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో మేము ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందనే రకంగా చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల వరకు అసలు కనీసం ఇక్కడ బ్యాలెట్ కూడా లేదు. ఎస్ కృష్ణమోహన్, ఏపీ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న కృష్ణమోహన్, పులివెందుల రిజల్ట్ బయటపడింది. పులివెందుల ఒకప్పటి వైసీపీ లేదా వైఎస్ఆర్ కంచుకోట నుంచి ఇప్పుడు చంద్రబాబు అడ్డగా మారిపోయింది. సో 6050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అక్కడ జెండాని రెపరెపలాడించింది. సో ఈ రిజల్ట్ పైన టీడీపీ రియాక్షన్ ఏంటి? కృష్ణమోహన్, టీడీపీ పులివెందుల గడ్డ పైన జెండా పాతింది, గెలిచింది, నిలిచింది. సో ఈ రిజల్ట్ పైన టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? వైసీపీ ఏం చెప్తోంది?
ఇప్పుడే మనం మాట్లాడాం కదా, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, తర్వాత వాసు వీళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ప్రజాస్వామ్యం బద్ధంగా మేము గెలబందో మాకు ఈరోజు 6200 ఓట్లు మెజార్టీ ఒక పులివెందుల్లో గెలుచుకోగలిగాం. అంటే 7800 ఓట్లు పోలైతే 7800 ఓట్లు 7814 ఓట్లు పోలైతే వైసీపీ టీడీపీకి దాదాపుగా 6200 ఓట్లు మెజార్టీ వస్తే మిగతా అన్ని పార్టీలు కలిపి మిగిలిన ఓట్లు అంటే దాదాపుగా 1100 ఓట్లు మిగతా అన్ని పార్టీలు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్, వైసీపీ అందరికి కలిపి 11 ఓట్లు మాత్రమే పోలాయి. ఇది వాస్తవంగా అంటే 2024లో టీడీపీ ఎటువంటి దెబ్బతీసిందో వైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్ కూడా అదే. సో ఒకవైపు జగన్ కూడా ఒక మాట మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసు బలగాలని కాదు సెంట్రల్ ఫోర్స్ని పెట్టి ఎలక్షన్ చెప్పండి. ఆయన కూడా ఇందాక శ్రీనివాసులు కూడా అదే ఒక మాట చెప్పారు క్లియర్గా, మీరు పులివెందులకి రాజీనామా చేయి, మేము కూడా అలాగే సెంట్రల్ ఫోర్స్ని పెట్టి ఎలక్షన్కి పాల్గొనే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా నువ్వు ఎట్టా అసెంబ్లీకి కూడా పోవట్లేదు కాబట్టి, నువ్వు అసెంబ్లీకి కూడా హాజరు కావట్లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేస్తే బై ఎలక్షన్ పెడదాం, పులివెందుల స్థానాన్ని కూడా ఏం జరుగుతుందో చేసి చూపిస్తామని చెప్పేది టీడీపీ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతల రియాక్షన్స్ అటువంటి రియాక్షన్ అయితే చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సందర్భం ఇప్పుడు మరోవైపు ఒంటిమిట్టు కూడా మనకు ఒక సమాచారం అవుతుంది, దాదాపుగా ఫస్ట్ రౌండ్కి 3500 ఓట్లు మెజార్టీ టీడీపీకి రాగలిగాయి. సో అక్కడ కూడా భారీ మెజార్టీ దిశగానే టీడీపీ ముందుకు వెళ్తోంది. రెండు ప్రాంతాల్లో ఇప్పుడు పులివెందుల క్లియర్ అయిపోయింది, 6200 పైగా ఓట్లు మెజార్టీ వస్తుంది. ఇప్పుడు ఇంకా అఫీషియల్గా కొంత సమాచారం అయితే రావాలి. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత వచ్చినాయి, తెలుగుదేశానికి, కాంగ్రెస్కి, వైసీపీకి ఎంత వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎంత చేసుకొని విజయ్ డంకా మోగిస్తే వైసీపీ పూర్తిగా కుప్పకూలిపోయింది, డిపాజిట్ కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఏంటి వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదా? అంతే కదా, డిపాజిట్ కూడా కదా. కాంగ్రెస్ అందరూ గెలిపితేనే 1000 ఓట్లు వచ్చాయి. అక్కడ మిగతా 6000 ఓట్లు పోలేంది 7800 కదా. 7800 ఓట్లలో 6200 దాదాపుగా 6200 ఓట్లు మెజార్టీ వచ్చింది అంటే మిగిలిన ఓట్లు అందరు కలిపితే కూడా వాళ్ళు ఎవరికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అఫీషియల్గా ఈ సమాచారం అయితే చెప్పాలి. ఇప్పుడు దాకా మీకు సమాచారం ఉందా లోపలగా క్లియర్గా? ఓకే, గెలుపు అయితే క్లియర్గా చెప్పారు. గెలుపుకు సంబంధించి వ్యవహారంలో 6200 పైగా ఇప్పుడే ఏజెంట్లు, తెలుగుదేశం ఏజెంట్లు కూడా బయట వస్తున్న పరిస్థితి. అయిపోయిందా రిజల్ట్స్? అయిపోయిందా? ఇప్పుడు లోపల నుంచి మీరు బయటకు వస్తున్నారు, అయిపోయింది. ఎంత మెజార్టీ అని అఫీషియల్గా చెప్పారు? అఫీషియల్గా చెప్తారు అంటే ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. మీకున్న సమాచారం ఎంత? ఓటింగ్ ప్రక్రియ అయిపోయింది, డిక్లేర్ చేసినారు. ఎన్ని మెజార్టీ అనేది సమాచారం? అది కొంచెం ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అవునా? ఓకే, ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. సో వాళ్ళు గెలుపు ధీమాతోనే టీడీపీ ఏజెంట్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ ఏజెంట్లందరూ, వాళ్ళకి సంబంధించిన నేతలందరూ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత ఇందాక ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని 6000 మించుగా మెజార్టీ అనేది అయితే కొంత అఫీషియల్ సమాచారం. 6200 మెజార్టీ, 7800 ఓట్లలో 6200 మెజారిటీ. మిగిలిన క్యాండిడేట్లు అంటే వైసీపీ, కాంగ్రెస్, తర్వాత కలిపి కేవలం ఒక మళ్ళీ మన రిజల్ట్ చూసే ప్రయత్నం చేద్దాం.